తీవ్ర అస్వస్థతకు గురైనటువంటి షఫాలి హుటాహుట్న అంతేరిలోని బెలేవ్యూ ఆసుపత్రిలో చేరిపోయారు. అయితే అప్పటికే ఆవిడ చనిపోయినట్టుగా డాక్టర్లు ప్రకటించారు. సో హుటాహుట్న ఒకసారిగా తనకు అస్వస్థత గురవడంతో వెంటనే హాస్పిటల్కి తరలించారు. కానీ అక్కడికి తరలించే లోపే తను చనిపోయినట్టుగా డాక్టర్లు తేల్చేశారు. మృతదేహం పోస్ట్ మార్టం కోసం కోపర్ ఆసుపత్రికి తరలించారు. 2015లో యాక్టర్ పరాగ్ త్యాగితో షఫాలి పెళ్లి కూడా చేసుకున్నారు. 2002లో వచ్చినటువంటి కాంటాలగా, బహుశా మీకు గుర్తు ఉంటుంది, కాంటాలగా అనేటువంటి ఒక ఫేమస్ సాంగ్. సో 2002లో వచ్చినటువంటి ఆ సాంగ్లో కూడా పాట రెమిక్స్ వర్షన్తో ఈ షఫాలి జరీవాలా ఫేమస్ అయ్యారు. సో పలు సినిమాల్లో, టీవీ షోల్లో కూడా పాల్గొన్నారు షఫాలి. బిగ్ బాస్ 13 హిందీ వర్షన్లోనూ కూడా షఫాలి పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. షఫాలి మృతిపైన అటు బాలీవుడ్ చిత్ర పరిశ్రమ తీవ్రని ఒక ఆందోళన గురవుతోంది. ప్రస్తుతానికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సో షఫాలి కాంటాలగా ఫేమ్ షఫాలి జరీవాలా died in Mumbai late Friday. She was rushed to Bellevue Hospital by her husband but was declared dead by doctors. She was 42 years old. 42 సంవత్సరాల షఫాలి జరీవాలా శుక్రవారం రోజున సాయంత్రం ఒక్కసారిగా హాట్ స్ట్రోక్ రావడంతో వెంటనే హుటాహుటిగా తన భర్త ఆసుపత్రి తరలించినట్టు తెలుస్తోంది. బెలివ్యూ ఆసుపత్రి తరలించారు. సో అక్కడికి తరలించే లోకే మార్గ మధ్యలోనే తను మరణించినట్టుగా తెలుస్తోంది. తన భర్త పరాగ్ త్యాగితో తన వివాహమైంది 2015లో. సో ఒక్కసారిగా ఈ వార్తతో అందరూ కూడా విషాదంలోకి నెట్టవేయబడ్డారు. చూడండి, 42 ఏళ్ల వయసు, కానీ లేటెస్ట్ యంగ్ హీరోయిన్ లాగా కనబడుతోంది. అంతలాగా మరి బేసిక్గా సెలబ్రిటీస్ అంటేనే చాలా పర్ఫెక్ట్గా డైట్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. దీనికి ఇది కారణమని మనం చెప్పలేం. కానీ హార్ట్ స్ట్రోక్ వచ్చిందని అంటేనే మేబీ గతంలో పునీత్ రాజ్ కుమార్ మాదిరిగా, ఇతర వ్యక్తుల మాదిరిగా ఆయన కొంత జిమ్ ఫ్రీక్ వర్కౌట్స్ కానివ్వండి, లేకపోతే ఇంకా స్ట్రెస్ తీసుకోవడం కానివ్వండి, అవి కూడా కారణాలు అయి ఉంటాయి. సో గుండెపోటుతో మరణించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి కూపర్ హాస్పిటల్లో తనకి పోస్ట్ మార్టం వహిస్తూ ఉన్నారు. 2002లో వచ్చినటువంటి కాంటాలగా సాంగ్తో ఫేమస్ అయ్యారు ఆవిడ. సో బిగ్ బాస్ 13లో కూడా హిందీ వర్షన్ నటించారు. 2004లో ముజ్సే షాదీ కరోగి అనేటువంటి ఒక సినిమాలో సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, ప్రియాంక చోప్రా సరసన నటించారు ఆవిడ. దాంట్లో కూడా తనకు పాత్ర ఉంది. సో నచ్బలి అనేటువంటి ఒక సీజన్ 5 and 7లో కూడా తనతో పాటుగా తన హస్బెండ్ పరాగ్ త్యాగితో కూడా తను నటించారు. సో యాక్ట్రెస్ సడన్ డెత్ ఒక్కసారిగా అక్కడి తీరని విషాదాన్ని మిగిల్చింది. సో ప్రస్తుతానికి ఈ విషయం పైన చాలామంది రియాక్ట్ అవుతున్నారు. బాలీవుడ్ సెలబ్రిటీస్, బాలీవుడ్ సంబంధించినటువంటి యాక్టర్లు, సింగర్లు చాలామంది కూడా రెస్పాండ్ అవుతున్నారు. అటు షఫాలి జరీవాలా సంబంధించినటువంటి ఆ వార్తతో. తన భర్త ఫోటో చూడండి, కనిపిస్తుంది వెబ్సైట్లో. సో పరాగ్ త్యాగి, ఆయన తన భర్త నిన్న సాయంత్రం ఒక్కసారిగా హార్ట్ అటాక్ రావడంతో వెంటనే హుటాహుట్న తనని హాస్పిటల్ తరలించే ప్రయత్నం చేశాడు. అంతలోనే తను మరణించడం జరిగింది. అంతకంటే ముందే ఒకసారిగా మరణించడం జరిగింది. ఇక్కడ ద కాజ్ ఈజ్ అన్క్లియర్. అసలు ఏం జరిగి ఉంటుందనేది ఇంకా కూడా పర్ఫెక్ట్గా తెలియడం లేదు. సో ప్రస్తుతానికైతే తన మరణ వార్త ఒక్కసారిగా అటు బాలీవుడ్ చిత్ర పరిశ్రమని ఒక్కసారిగా ఇబ్బందులకు గురి చేసింది, ఒక్కసారిగా శోకాన్ని మిగిల్చింది. సో ప్రస్తుతానికి ద ముంబై పోలీస్ హ్యాస్ సెడ్ ద యాక్టర్ వాజ్ ఫౌండ్ అట్ హర్ రెసిడెన్స్ ఇన్ అంతేరి అండ్ దట్ కాజ్ బిహైండ్ హర్ డెత్ ఈజ్ స్టిల్ అన్క్లియర్. అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది ఇంకా తెలుసుకోలేకపోతున్నామని చెప్తున్నారు. ముంబై పోలీసులు రిసీవ్డ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ అట్ 1 AM. అర్ధరాత్రి 1 గంట సమయానికి ఈ వార్తను అందుకున్నారట. హర్ బాడీ హ్యాస్ బీన్ సెంట్ టు కూపర్ హాస్పిటల్ ఫర్ పోస్ట్ మార్టం. ద కాజ్ ఆఫ్ డెత్ ఈజ్ నాట్ ఎట్ క్లియర్. ద కాప్స్ వర్ కోటెడ్ యాజ్ ఇట్స్ అన్క్లియర్ అని చెప్తున్నారట పోలీసులు కూడా. ఏ పోలీస్ టీమ్ అండ్ ఫారెన్సిక్ టీమ్ అరైవ్డ్ ఎట్ హర్ హోమ్. ఫారెన్సిక్ టీమ్ అక్కడికి చేరుకుంది. షెఫాలీస్ హస్బెండ్ పరాగ్ వాజ్ సీన్ ఎగ్జిటింగ్ ద హాస్పిటల్ ఇన్ వీడియోస్ దాట్ వైరల్ ఆన్లైన్. సో తను అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వగానే వెంటనే ఆ హాస్పిటల్లో నుంచి పరాగ్ త్యాగి తన భర్త బయటికి రావడం ఒక వీడియో వైరల్గా మారిందట. అయితే హీ సీమ్డ్ డివాస్టేటెడ్ అండ్ కవర్డ్ హిస్ ఫేస్ పార్షియలీ విత్ హిస్ హ్యాండ్స్ అండ్ హ్యాస్ లెఫ్ట్ ద హాస్పిటల్ ఇన్ ఏ కార్. సో ఇక్కడ భర్త పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలీవుడ్ నటి షఫాలి జరీవాలా మరణం పైన భర్త పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అటువంటి ఒక నటి చాలా పర్ఫెక్ట్గా డైట్ మెయింటైన్ చేయడం, అన్ని రకాలుగా తన ఆరోగ్యం పైన శ్రద్ధ వహించేటువంటి నటి మరణించడం పైన తన భర్త పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బికాజ్ తన భర్త హాస్పిటల్లో తనని చేర్పించిన తర్వాత వెంటనే తన మొహానికి చేతులు అడ్డుగా పెట్టుకొని తన మొహాన్ని రివీల్ చేయకుండా చాటు మార్గాన హాస్పిటల్లో నుంచి బయటకు వచ్చారట. అయితే తన భర్త పైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ద న్యూస్ ఆఫ్ హర్ డెత్ వాజ్ ద ఫస్ట్ షేర్డ్ బై జర్నలిస్ట్ వికీ లాల్వని అనేటువంటి ఒక వ్యక్తి తన మరణ వార్తని షేర్ చేశారట. కాంటాలగా గర్ల్ ఈజ్ నో మోర్ ఏ పార్ట్ ఆఫ్ ద
లాంగ్ లాస్ట్ పోస్ట్ సెడ్ అనే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా వ్యక్తి విషయం వెల్లడించారు. అయితే ఆ వ్యక్తికి ఎలా తెలిసింది? మోస్ట్ పాపులర్ వ్యక్తి కాంటాలగా గర్ల్ లేదు అని చెప్పేటువంటి ఈ వార్త ముందుగా అతనికి ఎలా తెలిసిందనే విషయంలో కూడా కొంత అనుమానం వ్యక్తమవుతోంది. షెఫాలి అండ్ హర్ హస్బెండ్ పరాగ్ ఆల్సో టుక్ పార్ట్ ఇన్ డాన్స్ రియాలిటీ షోస్ నాచుబలి. సో ఇద్దరు కూడా కలిసి డాన్స్ రియాలిటీ షోలో పాల్గొన్నారు. ఆ తర్వాత చాలా పెద్ద ఎత్తున అనేక షోస్లో పాల్గొని షోస్లో పార్టిసిపేట్ చేసి తను ఒక మంచి ఫేమ్ సంపాదించుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి తన భర్త వైపే అన్ని వేలు చూపిస్తున్నాయి. పరాగ్ త్యాగి ఎందుకు ఆయన పారిపోవాల్సి వచ్చింది? చాటు మార్గాన అక్కడ భార్య మరణించిన వార్త తెలుసుకొని ఎందుకు ఆయన అక్కడి నుంచి పరారైపోయారన్న కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. సో ప్రస్తుతానికి భర్త పైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్న క్రమంలో భర్తని అదుపులో తీసుకునే అవకాశం కనబడుతోంది. సో బిఫోర్ టైయింగ్ దట్ నాట్ 2014లోనే ఇద్దరు కలిసి ఒక డ్యాన్స్ షోలో పాల్గొన్నారట. అయితే ఇది పెళ్లి కంటే ముందే వాళ్ళు పాల్గొనడం జరిగింది. అక్కడి నుంచే కొంత లవ్గా మారింది. సో ఆ తర్వాత ప్రస్తుతానికి వారిద్దరు వివాహం చేసుకున్నారు. అంతా బాగానే ఉంది, సవ్యంగానే కొనసాగుతుంది. కానీ అంతలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. కానీ ఇక్కడ భర్త పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో ప్రస్తుతానికి భర్త అదుపులోకి తీసుకొని ముంబై పోలీసులు విచారించే అవకాశం కనబడుతుంది. ఆయన హాస్పిటల్ నుంచి చేతులు అడ్డుగా పెట్టుకొని తన మొహాన్ని రివీల్ చేయకుండా చాటు మార్గాన అతను బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి షెఫాలి గతంలో కొన్ని చెప్పిన మాటలు కూడా ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. తను ఏం చెప్పారంటే, ఐఎమ్ సెల్ఫ్ రిలయంట్ అండ్ మెంటల్లీ వెల్బీయింగ్. నేను చాలా సెల్ఫ్ రిలయంట్గా ఉన్నాను అండ్ మెంటల్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాను. షీ క్రియేటెడ్ హర్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అండ్ అప్బ్రింగింగ్ ఫర్ ఎంపవరింగ్ హర్ టు వాక్ అవే ఫ్రమ్ అన్హెల్తీ రిలేషన్షిప్. ఎస్, ఇద్దరి మధ్య భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నట్టుగా చాలా క్లియర్గా గతంలోనే కోట్ చేసింది ఆవిడ. భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నాయి కాబట్టి నేను నా సొంతగా నేను కాళ్ళపై నిలబడగలుగుతున్నాను, సెల్ఫ్ రిలయంట్గా ఉన్నాను, మెంటల్గా హెల్తీగానే ఉన్నాను, కాబట్టి నేను నా భర్త నుంచి విడిపోవాలని అనుకుంటున్నాను అనేటువంటి మాటని తను మాట్లాడుకొచ్చిందట. మరి అంతలోనే షెఫాలి జరీవాలా మరణించడం హార్ట్ స్ట్రోక్గా దాన్ని చిత్రీకరించే ప్రయత్నం భర్త చేశాడనే అనుమానం కూడా ఉంది. ఇక్కడ చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నేను ఇక్కడ, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అండ్ అప్బ్రింగింగ్ ఫర్ ఎంపవరింగ్ హర్ టు వాక్ అవే from unhealthy relationship. She highlighted how society expectations often deter people, especially women, from taking bold steps like divorce, but she was fortunate to be raised with courage to prioritize her happiness and over external judgment. సో ఒక వ్యక్తి తన భర్త నుంచి దూరంగా రావడం పైన, భార్య విడాకులు ఇవ్వడం పైన రకరకాలుగా సొసైటీ మాట్లాడుకుంటుంది, నాకు తెలుసా విషయం. కానీ నేను బయటికి వచ్చి వారందరినీ నోళ్ళు మూయించాలనుకుంటున్నాను, నా ధైర్యాన్ని నేను చూపించాలనుకుంటున్నాను అని చెప్పి షెఫాలి జరీవాలా చెప్పుకొచ్చారట. తన భర్తతో ఉన్న విభేదాలు, తన భర్త ఉన్నటువంటి అన్హెల్తీ రిలేషన్షిప్ కారణంగానే నేను విడిపోతున్నట్టుగా గతంలో ప్రకటించింది షెఫాలి జరీవాలా. సో ఆ తర్వాత ఆయన జరిగిన ఘటన తర్వాత ఒక్కసారిగా హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పడం, వెంటనే ఆసుపత్రిలో చేర్పించడం, బెల్వ్యూ హాస్పిటల్లో చేర్పించడం, అంటే వెంటనే కూపర్ హాస్పిటల్ తరలించి పోస్ట్మార్టం నిమిత్తం తరలించడం, అన్నీ కూడా చూస్తూ ఉంటే ఎక్కడ కూడా భర్త ఫేస్ రివీల్ చేయకుండా చాలా చాటు మార్గాన ఏదో ప్రయత్నం చేశారట. సో భర్తపైన అనుమానం వ్యక్తమవుతోంది. భర్త పరాగ్ త్యాగి అనేటువంటి నటుని కూడా అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించే అవకాశం కనబడుతోంది.